హాయ్ హలో వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో సమ్మర్ వెకేషన్స్ అయితే నేను పిల్లల్ని తీసుకుని అయితే అమ్మ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. సో ఇక్కడే ఉన్నాం. ఇక మేము వచ్చినందుకు మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. వదిన ఏంటంటే గులాబ్ జామ్ చేస్తుంది. ఇవి చూడడానికి చిన్న బోండాల్లా కనిపిస్తున్నాయి కదా, కానీ అవి గులాబ్ జామ్ అన్నట్టు. సో పాకం అయితే ఇలా ఒక చిన్న ట్రేలో వేసేసింది, ప్లేట్లో. ఎందుకంటే ఈ ఫ్రై చేసిన గులాబ్ జామ్ వాటిని అన్నిటికి కూడా అందులో వేసేసింది. ఎందుకంటే వాటికి పాకం అనేది తొందరగా పడుతుంది అన్నట్టుగా అలా వేసింది అన్నట్టు. నేను అన్నాను అవి ఒక్కటి ప్రెస్ చేస్తే పక్కన వాటికి కూడా డిస్టర్బ్ అవుతాయి కదా అని అంటే, లేదక్క చాలా బాగా పట్టేస్తుంది చూడండి మీరు ఫైనల్గానే ఉంది. తను అన్నట్టుగానే చివరి వరకు ఇలా ఉన్నాయన్నట్టు. నాకైతే ఏదో స్వీట్ బజ్జీ లాగా అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా గులాబ్ జామ్ ఆ పిండి కలిపినప్పుడు చూడండి, డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్టు. సో స్వీట్లలో కూడా ఎక్కువగా ఇష్టపడేది గులాబ్ జామ్ని చాలామంది లైక్ చేస్తారు. సో ఈరోజు అయితే మేము మా ఈవినింగ్ అయితే గులాబ్ జామ్ చేసుకున్నాం అన్నట్టు.